నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమో నమః. అవినాష్ గారు నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు మీరు. పునర్వసు నక్షత్రం దగ్గర ఉన్నాం. చాలా చాలా అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే. శ్రీరామచంద్రమూర్తి యొక్క నక్షత్రం పునర్వసు నక్షత్రం. చాలా అద్భుతమైనటువంటి నక్షత్రం. అయితే మనం యాక్చువల్‌గా ఆర్డర్‌లో వెళ్తున్నప్పటికీ మధ్యలో ఒక 2 నక్షత్రాలు అటు ఇటు అయ్యాయి. అంటే ముందు ఆరుద్ర గురించి చాలా ముందే చెప్పేశారు మీరు. శివుడికి సంబంధించిన అవును. నక్షత్రం. అయితే ఈరోజు చాలా అంటే అంటే కోయిన్సిడెంట్ మృగశిర చెప్పిన వెంటనే ఇప్పుడు పునర్వసు గురించి మాట్లాడుకుంటున్నాం. కరెక్ట్. సీతారాములు ఎప్పటికీ కలిసే కరెక్ట్. ఉంటారు. ఇది ప్రూఫ్. అయ్యా ఇదొక ప్రూఫ్. కలిసే ఉండాలి కూడా. రైట్. మరి పునర్వసు నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు? అంటే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలంటే పునర్వసు నక్షత్రంలో పుట్టినంత మాత్రాన అందరికీ రామచంద్రమూర్తి క్వాలిటీస్ ఉండవు కదా. మరి ఎట్లాంటి పరిహారాలు వీళ్ళు చేసుకుంటూ ఉండాలి ఫర్ ద బెటర్ లైఫ్ అనేది ఒకసారి చెప్తారా? చెప్తామండి తప్పనిసరిగా. శ్రీరామ జయరామ జై జయరామ. పునర్వసు పునర్వసును డివైడ్ చేస్తే పునర్ ప్లస్ వసు. ఫస్ట్ పునర్ గురించి మాట్లాడతాను, తర్వాత వసు గురించి మాట్లాడతాను. పునర్ అంటే మళ్ళీ మళ్ళీ జరగడం, సెకండ్ అటెంప్ట్లో జరగడం. శ్రీరామచంద్రుడు గుడి అయోధ్యలో రెండోసారి సక్సెస్ అయింది, మొదటిసారి సక్సెస్ అవ్వలేదు. కాబట్టి వీళ్ళకి ఏదైనా రెండోసారి సక్సెస్ వస్తుంది, చాలా పెద్ద స్థాయిలో వస్తుంది. అయోధ్య చూశారు కదా, ఏ స్థాయిలో కట్టారు, కొన్ని వేల కోట్లు సంథింగ్. ఐడియా ఉంది కదా మీకు, పేరు కూడా ఎంత వచ్చింది ఆ గుడికి, మామూలు పేరు కాదు అసలు. ఇవాళ 22 జనవరి అంటే అందరికి ఇంపార్టెంట్, ఇప్పుడు అందరికీ గుర్తుంటుంది, ఇంకెప్పటికీ గుర్తుండిపోతుంది, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వచ్చిన తరాలకి ఎన్ని తరాలు వచ్చినా ఆ డేటే. సో సెకండ్ అటెంప్ట్. ఇంకోటి ఇప్పుడు సెకండ్ అటెంప్ట్ అన్నాము కాబట్టి పునర్వసు నక్షత్రం మనం కర్కాటకలో పడుతుంది కాబట్టి కొంచెం సాఫ్ట్ ఉంటారు. సాఫ్ట్ అంటే ఐ మీన్ ఎమోషనల్. రాముడు కొంచెం ఎమోషనల్ పర్సన్, అందరిలాగా మెటీరియలిస్టిక్ లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు. కొంచెం ఎమోషనల్, కొంచెం సెన్సిటివిటీ ఉంది మనిషికి. అందుకనే చాలా గొప్పవాడు అతను. మనుషుల్లాగా ఏది పడుతుంది మాట్లాడడం, కొంచెం ఆలోచించి మాట్లాడతారు మనిషి. ఏదైనా మాట్లాడితే నమ్మో రాముడు మాట్లాడటం చూడాలి అసలు రామాయణంలో. ఎవరిని హట్ చేయడు. వీళ్ళు అలాగే ఉంటారా? వీళ్ళు అలాగే ఉండాలి, ఉండకపోతే ఉండాలి. అలా ఉంటేనే కలిసి వస్తుంది జీవితంలో. ఉండకపోతే ఒకవేళ హర్టింగ్, మరి రకరకాల చాట్స్, రకరకాల గ్రహస్థితులు మార్పుల వల్ల అందరూ సౌమ్యంగా ఉండరు కదా. పునర్వసులో ఉన్న వాళ్ళు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, చాలా రఫ్ అండ్ టఫ్ ఉంటారు. ఒకవేళ అట్లా రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడితే గురు డ్యామేజ్ అవుతుంది. గురు నక్షత్రము ప్లస్ గురువే రాముడు కాబట్టి గురు డ్యామేజ్ అయితే మీకు తెలుసు, ఇంకా జీవితమే డ్యామేజ్ అవుతుంది. గురు డ్యామేజ్ అయితే ఇంకా లైఫ్ చాలా కష్టం అండి. చాలా తక్కువ ఆదాయం ఉంటుంది, ఆదాయం పడిపోతుంది, బాగా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. వాడి శని బాగుంటే అది వేరే పరిస్థితి, కానీ గురువే మెయిన్. సో ఈ నక్షత్రం గురించి చెప్పాలంటే రెండో అటెంప్ట్. ఇంకోటి ఏంటంటే వీళ్ళు పునర్వసు అన్నాం కాబట్టి, వసు అంటే వసతి, ఇల్లు. ఇల్లు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది రాముడి జీవితంలో. అయోధ్యలో ఉండేవారు, అక్కడి నుంచి వనవాసం పెట్టి చిత్రకూటకు వచ్చారు. అక్కడ పర్ణశాలని ఏర్పరచుకున్నారు. అతనికి ఇల్లు అంటే బాగా ఇష్టం, ఎందుకంటే పునర్వసులో వసు ఇల్లు కాబట్టి ఇల్లు అంటే బాగా ఇష్టం. ఇల్లు వదిలేసి బయటికి రావాల్సి వచ్చింది కాబట్టి వీళ్ళకి ఇది ఉంటది, ఇల్లు వదిలేసి కొంచెం దూరం వెళ్ళాల్సి వస్తుంది. అది జాబ్ పర్పస్ అయినా ఏదైనా వీళ్ళు ఇల్లు వదులుతారు, ఇల్లు వదలాల్సి వస్తుంది. సరే, రాములోరు దేవుడు అయోధ్య వదిలి చిత్రకూటకు వచ్చాడు. చిత్రకూట్ మధ్యప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్ దగ్గర అతిపెద్ద వాటర్ ఫాల్ ఇండియాలో చిత్రకూట్. చిత్రకూట్ పక్కన చిన్న ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. 12 సంవత్సరాలు ఉన్నారు. అతను ఏమనుకున్నారు, 12 సంవత్సరాలు ఉన్నాను, ఇంకో 2 సంవత్సరాలు ఉంటే అయిపోతుంది, తిరిగి అయోధ్య వెళ్ళిపోవచ్చు. మళ్ళీ కొన్ని కారణాల వల్ల పంచవటికి వెళ్ళాల్సి వచ్చింది, ఆ ఇల్లు వదిలేయాల్సి వచ్చింది. మళ్ళీ అతను చిత్రకూట్లో ఉన్నప్పుడు కూడా ఇల్లు కట్టినప్పుడు గాలి వల్ల, వాటర్ వల్ల ఒక 2 సార్లు అతను ఇల్లు పడిపోయింది. మళ్ళీ కట్టుకున్నారు.
మీరు చూస్తే లక్ష్మణుడు ఎప్పుడు ఇల్లు కట్టుకుంటూ ఉంటాడు, కడుతూ ఉంటాడు ఇల్లు ఎప్పుడు. సీరియల్ చూస్తే మీరు 2-3 సార్లు ఇల్లు పడిపోతుంది అతనిది. సీతకి ఇంట్యూషన్ పవర్ ఎక్కువ కాబట్టి ముందే పైకి తీసుకెళ్ళిపోయేది వీళ్ళిద్దరిని. ఆమెకు తెలిసిపోయింది నీళ్ళు రాబోతుంది, ఇల్లు పడిపోతుందని. 2 సార్లు ఇల్లు పడిపోయింది రాముల వారికి. పునర్వసు నక్షత్రం ప్రాబ్లం ఇది. ఇల్లు కొనలేకపోవడం, ఇల్లు కొనాలంటే అది మెటీరియలైజ్ అవ్వకపోవడం, ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ రావడం, అంటే ఇంటికి సంబంధించినవి. ఆ వైరింగ్ పాడైపోవడం, లేకపోతే ఏదో ప్రాబ్లం వస్తుంది ఇంటికి. ఎప్పుడు చూసినా ఏదో ప్రాబ్లం వస్తుంది. మెయిన్గా ఏంటంటే ఇల్లు కొనలేరు, కొన్న ఇల్లు మారాల్సి వస్తుంది. ఇది అమ్మేసి మళ్ళీ ఇంకో ఇల్లు, 2వ ఇల్లు అమ్మేసి మళ్ళీ 3వ ఇల్లు. పునర్వసు నక్షత్రానికి బాగా కలిసి వచ్చే రంగం రియల్ ఎస్టేట్. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే. ఇప్పుడు పెళ్లి కాకపోతే ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణాలు ఏమంటారు, ఎలాగో వీళ్ళకి సేమ్ రియల్ ఎస్టేట్ బాగా కలిసి వస్తుంది. పునర్వసు నక్షత్ర వన్ ఆఫ్ ద సింబల్స్ ఈజ్ ఇల్లు. సింబలే ఇల్లు కాబట్టి ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి వీళ్ళకి ఇల్లు ఎంత ఇంపార్టెంట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇష్టం. నేను ఆఫీస్ పోను, నేను ఇంట్లోనే ఉంటా, నేను వర్క్ ఫ్రమ్ హోమే చేస్తా. నాకు ఇంకో కంపెనీకి వెళ్తే ఒక 5 లక్షలు ఎక్కువ వస్తాయి, నాకు వద్దు, నేను ఇదే కంపెనీలో ఉంటా, నాకు అలవాటు అయిపోయింది, ఇది ఇల్లులాగా అయిపోయింది, ఈ కంపెనీలోనే ఉంటా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా, కంపెనీ మారనబ్బా నేను. మీరు చూడండి, ఒకటే కంపెనీలో పని చేస్తుంటారు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు, కంపెనీ మారని అంటారు. నాకు ఇల్లులాగా తయారైపోయింది, అందరు నా ఫ్రెండ్స్ అయిపోయారు, మళ్ళీ కొత్త ప్లేస్కి వెళ్ళాలి, వాళ్ళందరూ నాకు ఫిక్స్ అవుతారో లేదో తెలీదు. ఇట్లాంటి థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన పిల్లో పట్టుకొని వెళ్తారు, ఇల్లు పిల్లో. ఆ బట్టలు కూడా నైట్ బట్టలు వేసుకొని తీసుకెళ్తారు. అంటే ఇంట్లో ఉన్నట్టు కొందరు చూడండి ఎయిర్పోర్ట్ లో కూడా నైట్ డ్రెస్ వేసుకొని వచ్చేస్తారు. ఇంట్లో మన పిల్లో ఏదైతే ఉంటుందో ఆ పిల్లో పట్టుకొని వస్తారు. మీరు చూడండి, జాన్వీ కపూర్ ఒక వీడియోలో నేను చూసాను, ఎయిర్పోర్ట్ ఆ పిల్లో పట్టుకొని వస్తూ ఉంటుంది. ఆమెకు కంపల్సరీ పునర్వసు నక్షత్రం లింక్ ఉంది. ఆ పిల్లో అలవాటు అయిపోద్ది, ఆ పిల్లో లేకపోతే నిద్ర రాదు. ఇల్లు చాలా ఇంపార్టెంట్. మనుషులు చాలా ఇష్టం, అసలు మనుషులను వదలలేరు. రాముడికి వాళ్ళ నాన్నగారు, రాములవారికి సీతాదేవి, లక్ష్మణుడన్న, హనుమంతుడన్న చాలా ఇష్టం. మనిషి, ఇల్లు చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాళ్ళకి ఇంట్లో ఏదైనా పెట్టుకునే వ్యాపారం, ఇంటి ముందు కిరాణా షాప్ పెట్టుకోవడం, ఇంట్లోనే నర్సింగ్ క్లినిక్ పెట్టుకోవడం, ఇంటి బయట పెట్టుకుంటారు చాలా మంది. చూడండి, వ్యాపారం రోడ్డు మీద ఇల్లు ఉంటుంది, దాని ముందే షాప్ పెట్టేస్తారు. ఇలాంటి వాళ్ళు పునర్వసుకు బాగా లింక్ ఉంటారు. సో వీళ్ళు రామ భక్తులు కూడా అయి ఉంటారు. రాముడు అంటే పునర్వసు, పునర్వసు అంటే రాముడు. అయితే ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ అలాగే ఇంటికి సంబంధించి ఏదైతే ఉందో ఇంట్లోనే చేసుకోవటం లాంటివి అయితే పనికొస్తాయి అని అంటున్నారు. అదర్ దాన్ దట్ ఎట్లాంటి ఫీల్డ్స్ వీళ్ళకి కలిసి వస్తాయండి? వీళ్ళకి నేను చెప్పినట్టు ఆ ఇంటికి వాడే ఫీల్డ్స్, ఇంటికి మనం సిమెంట్, ఒక కాంక్రీట్, ఒక వైర్, ఎవరైనా ఇల్లుని డెవలప్మెంట్ చేస్తారు చూడండి, ల్యాండ్ ఉంటుంది, వీడు వెళ్ళి డెవలప్మెంట్ చేసి నీకు సగం నాకు సగం అనుకొని రాసుకుంటారు. ఈ డెవలప్మెంట్ చేయడాలు, ఇంటిని పూర్తి చేయడం, ఇల్లు సగం లాగిపోయింది మాకు పూర్తి చేసి ఇవ్వండి, జస్ట్ వాటర్ వాష్ చేసి సిమెంట్ వేసి వదిలేసి వెళ్ళిపోయారు, మీరు కొంచెం ప్లాస్టరింగ్ వేసి మొత్తం ఫ్యాన్లు పెట్టించి బిగించి ఆ ఇంటీరియర్ డెకరేషన్, ఇంటీరియర్ డెకార్స్, ఇంటికి సంబంధించినవి ఏవైనా ఈ పునర్వసు నక్షత్రం బాగా కలిసి వస్తాయి. ఏ ఫీల్డ్ అయినా వెళ్తే, ఇంటికి సంబంధించిన ఏ ఫీల్డ్ అయినా బాగా వెళ్ళగలుగుతారు. మెయిన్ గా స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దానికి వీళ్ళు బాగా కాంట్రాక్టర్లు ఇలాంటి వాళ్ళు పునర్వసు నక్షత్రం వాళ్ళే ఉంటారు, వాళ్ళే చేస్తారు కూడా. వీళ్ళు అసలు చేయకూడని పనులు ఏంటండి? వీళ్ళు చేయకూడని పనులు ఏంటంటే, ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్పాలంటే, ఇప్పుడు రాములవారు చేయకూడని పని ఏమైనా ఉందంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాటలు. ఇప్పుడు సీతాదేవి వదిలేసి రాముడు ఉండడు, కానీ ఒక్కనొక్క సమయంలో ఆ బంగారు జింక నాకు కావాలంటే అలా వెళ్ళిపోతాడు. అలా వీళ్ళు ఇంట్లో వాళ్ళని వదిలేసి వెళ్ళిపోకూడదు. వెళ్తే కొంచెం కష్టాలు పాలవుతారు. మీరు చూసారు, రాములవారు కష్టాలు పాలయ్యారు. ఇంట్లో వాళ్ళతో గొడవలు రావచ్చు, ఇంట్లో వాళ్ళతో జాగ్రత్తగా డీల్ చేయండి, భార్యని బాగా చూసుకోండి. అయినా ఇంట్లో వాళ్ళతోనే ప్రాబ్లమ్స్ వస్తాయి. పునర్వసు నక్షత్రానికి బయట వాళ్ళతో ఎప్పుడు ప్రాబ్లమ్స్ రావు, ఇంట్లో వాళ్ళతోనే ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి వీటి నుంచి బయటపడాలంటే ఏ ఆరాధన చేసుకోవాలండి? రాములవారి ఆరాధన, దాని మించింది భూమి మీద ఏది లేదు. అది చేసుకోవడం మంచిది. ఇంకోటి వీళ్ళు ఏం చేస్తారంటే, పునర్వసు నక్షత్రం వాళ్ళు వాళ్ళ ఇంట్లో రాములవారు, హనుమంతుడు, సీత, లక్ష్మణుడు, అదొక పెద్ద పరివార్ ఒక అది ఫోటో కాకుండా అది స్టాచ్యూ కూడా వస్తుంది. ఇప్పుడు నేను మొన్న యూట్యూబ్ లో చూసాను, మీరు వ్రతం చేసుకున్నారు, మీ ఇంట్లో ఉంది చూడండి, అలా పెద్ద అది దాన్ని పెట్టుకోవాలి. అది పెట్టుకుంటే చాలా మంచిది. పునర్వసు నక్షత్రం వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. సూపర్ జీవితం చాలా బాగా వెళ్తుంది. పునర్వసు నక్షత్రం వాళ్ళు తప్పనిసరిగా అది చేసుకోవాలి. ఇంట్లో పూజ గదిలో రాముడు వాళ్ళతో ఫ్యామిలీ ఉండాలి.
ఎవ్వరికి ఉన్నా లేకపోయినా పునర్వసు మృగశిర కంపల్సరీ. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా చెప్పారు. పునర్వసు నక్షత్రం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రాముల వారి గురించి పదే పదే వినటం అనేది ఇది చాలా ఆనందాన్ని ఇచ్చింది. సో డెఫినెట్ గా పునర్వసు నక్షత్ర జాతకులు మీరు చెప్పినటువంటి రామచంద్రమూర్తిని ఆరాధన అనేది విశేషంగా చేసుకుంటూ రామకృప చేత వాళ్ళ జీవితాలు సుఖవంతంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే.